రాజకీయాలు చేసి వాళ్ళని ఏడిపించుకు తింటారా? మళ్ళీ ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసేసుకుంటా ఉంటారు. ఇవన్నీ ఈ వేధింపులకి ఎవడు చేస్తాడు? కాబట్టి అయినా సరే ముందు మా మానసిక సంతృప్తి ఇప్పుడు ఎట్లా ఉందంటే, నాకు 1990లే గుర్తుకొస్తున్నాయి ప్రతిరోజు కూడా. 90లలో ఆ తర్వాత నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో, వార్తలు రాసిన నాళ్లలో మొదట్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లం, రౌడీ గురించి రాస్తే, ఫ్యాక్షనిస్ట్ గురించి రాస్తే వాళ్ళ అనుచరులు ఏం గొడవ పడేవాళ్ళు, మావాడు మంచోడన్నా, పోలీసులు సరిగ్గా న్యాయం చేయకపోబట్టినే కదా మావాడు చేస్తాడు, నువ్వెందుకు అట్లా చూడవు, మంచి దృక్పథంతో చూడన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ఆస్తి సెటిల్మెంట్ ఎన్నాళ్ళు పడుతుందన్నా, కోర్టుకి వెళ్తే ఎన్నేళ్ళు పడుతుందన్నా, అదే మావాడైతే కనుక న్యాయం చేస్తాడు, 10 రూపాయలు దగ్గర నష్టపోవచ్చు కానీ మావాడు న్యాయం చేస్తాడన్నా, ఇలా వాదించేవాళ్ళు. కాబట్టి వాళ్ళని సమర్థించనేవాళ్ళు. ఇప్పుడు అట్లాగే గొడవలు చేస్తాడు మావాడు, తప్పే ఉంది, అవతలోడు గొడవ చేస్తే తప్పు, మావాడు గొడవ చేస్తే తప్పు లేదు, అంతే మనం చేస్తే రైట్ అంతే. ఇది ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం. చచ్చేది ఎవరయ్యా అంటే సాధారణ ప్రజలే. ఇవాళ అదే కార్యకర్తలు కూడా బాధపడుతున్నారుగా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు, కిందసారి తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు కదా వాళ్ళు, పెట్టారు కదా వాళ్ళు. అప్పుడు 25 మంది మీద పెడితే ఇప్పుడు 50 మంది మీద పెడుతున్నారు, రేపు 75 మంది మీద పెడతారు.